హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అందరూ? ఓ పొట్టుడు వచ్చి భజన అంటున్నాడు. భజన బృందం. భజన దేనికి చేస్తావురా? చెప్పు అసలు. మన ప్రాణాలు కాపాడిన వ్యక్తిని మనం కృతజ్ఞత చూపాలి, అంతేనా? పేగు బంధం దగ్గర వాళ్ళు అందరు దూరం అయినప్పుడు కూడా మనల్ని కాపాడారంటే వాళ్ళ ఎందు మనం కృతజ్ఞత చూపుతూ ఉండాలి. అర్థమైందా? దాన్ని భజన అని అనరు. అర్థమైందా? నా కుటుంబ పోషణ నిమిత్తం నేను షాప్లో చేస్తాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ ఉంటాను. అర్థమైందా? అది తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో. అర్థమైందా? వీడియోల మీద ఎగతాళి చేయడం గట్టా అలాంటివి చేయకు. అర్థమైందా? ఎగతాళి వీడియోలు చేయడం నా యూస్లో నీది 1% నీకు యూస్ ఉంటాయిరా. నీ వీడియో పెడితే కనుక ఏదో గూగుల్ అమ్మ తల్లిలో చదువుకుని వచ్చేసి వర్ధంతి జయంతుల రోజు పుట్టినా కూడా నువ్వు చదివేది ఏంటి? అశోకుడు చెట్లు నాటించెను, రోడ్లు వేయించెను, కాలువలు తవ్వించెను, అయిపోయింది. నేను 6th నుంచి 10th దాకా న్యూస్ చదివేవాడిని, 350 మంది జనాభా ఉండగా. అర్థమైందా? మనకి ఏంటంటే ఇప్పుడు ఇది లేదు కాబట్టి అవకాశం లేదు కాబట్టి చేస్తున్నాను. ఇదైనా నేను ఈ వీడియోలు పెట్టబోతున్నాను. ఎందుకో తెలుసా? పూర్వం ఒక ఊరు ఉండేదంట. పూర్వం ఆ ఊరి చివరన మర్రి చెట్టు ఉండేదంట. మర్రి చెట్టు దగ్గర పాము ఉండేది. పాము బుసలు కొడుతూ ఉండేది. ఆ ఊరి జనం అక్కడికి వెళ్ళేవారు కాదు. ఒకరోజు ఒక ఋషి సాధువు వచ్చి ఏంటంటూ వెళ్ళలేకపోతున్నారు ఏంటని అడిగితే, అక్కడ త్రాచుపాము ఉందండి, బుసలు కొడుతూ ఉంటుంది, అందుకు భయం అని చెప్పి అంటాడు. ఈ సాధుగారు ఆ పాము దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఇలా బుసలు కొట్టడం ఇది కాదు, నువ్వు బుసలు కొట్టకో, వాళ్ళు నిన్ను ఏం చేయరు, బుసలు కొట్టడం మాని, వాళ్ళు ఏం చేయరు కదా, నువ్వు మొత్తం దడిసిపోతున్నావు నువ్వు అనేసరికి అది ఆ రోజు నుంచి బుసలు కొడతాం మానేసింది. సాధుగారు ఊర్లోంచి వెళ్ళిపోయి ఇంకో ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక 6 నెలల తర్వాత ఇప్పుడు వచ్చాడు. వస్తే నాగపాము మొత్తం దెబ్బలు తేలండి, మొత్తం దెబ్బలు తేలేసి క్షీణించిపోయిందంట. క్షీణించిపోయి ఉంటే ఏంటి ఇలా ఊరి చివరే కదా అడిగాడంట. ఏంటన్నాడంట, ఏంటంటే మీరు స్వామి మీరు ఇలా చెప్పారు కదా, నేను బుసలు కొడతాం మానేశాను, చిన్నపిల్లడు కూడా వచ్చి ఇలా రాళ్ళు వేస్తాం మొదలెట్టాడు, రాళ్ళు వేసి కొట్టడం, నేను బుసలు కొట్టలేదు మీ మాట ప్రకారం అని చెప్పిందంట. అప్పుడు ఆయన అన్నారంట, పిచ్చదానా, నేను బుసలు కొట్టడం మానేమన్నాను కానీ నీ ప్రాణాన్ని రక్షించుకోవద్దని చెప్పి అనలేదు కదా, నీ ప్రాణాన్ని రక్షించుకోవాలి, లేకపోతే పతికోడికి లోకు అయిపోతావు నువ్వు అని చెప్పి అన్నాడంట. అలాగా నేను ఇలాగా చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇది ఇలాగా పద్ధతి కాదు. అది ఎత్తడుని ఎగతాళి చేయడం ఏంటరా? తెలుసుకోండి ఒకసారి. ఎగతాళి చేయడం మానేయండి. వీడియోలు పెట్టడం అంటే మాట్లాడుకున్నారా? అవి మామూలుగా చేసి నేను రాత్రి 10:30 వచ్చేవద్ది. 10:30కి వచ్చిన తర్వాత అవతల నేను చేసి వీడియో సొంత వీడియోలు చేసుకుంటాను. వేరే చేయవలసినప్పుడు ఎలాగో తెలుసా, ఆ ఫోటోలన్నీ సేకరించి అన్నీ చేసి అవన్నీ సెట్ చేసి మళ్ళీ అవతల వాళ్ళకి పేరు రాకూడదు, చెడ్డ పేరు రాకూడదు, అలా చేసి ఆ వీడియోలు అలా చేసి సెట్ చేసి టైం 2:30 ఆ టైం కూడా అవుద్ది ఒకసారి వీడియోలు చేసేసరికి. అర్థమైందా? ఇలాగా ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎవడ పక్కన ఉంటాడు జయ్యని కొడతాం అనుకున్నావు ఏంటి? కృతజ్ఞత ఉండాలిరా. ఇప్పుడు సాయంకాలం పలావుకి ఎవరు బీరు లేదా మందు బాటిల్ అని తిత్తే అడిగి జై కొట్టి తెల్లారి మర్చిపోతాం అనుకున్నావు ఏంట్రా? నాతో ఉండే ఫ్రెండ్స్ ఎలా ఉంటారో తెలుసా? నాతో చేసే స్నేహితులు నా జీవితంతో ఉంటారు. ఎందుకంటే నేను నా వల్ల వాళ్ళకి ఏ హాని ఉండదు, లేకపోతే ఏ చెడ్డ పేరు రాదనమాట. అర్థమైందా? నాతో ఫిల్టర్ చేసిన స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ జీవితాంతం ఉంటారు. చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఎక్కువ మంది కూడా నాతో చాలా స్నేహంగా ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. అది నా వల్ల వాళ్ళకి ఇంత చెడ్డ పేరు కూడా ఏం కూడా రాదు. అర్థమైందా? అది తెలుసుకో. ఏంట్రా చిన్న చిన్న మాటలు, నన్ను ఏదో భాష సినిమాలాగా రజనీకాంత్ లాగా అన్నీ మర్చిపోయి ఏదో బతుకుతున్నాడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇదేంటారు ఇది మళ్ళీ మొదలు చేసేస్తారంటే రెబల్ చేసేస్తారంటారు బాబు. మళ్ళీ రెబల్ చేసేటట్టు ఉన్నారు మీరు. యూజ్ చూసా నాకు బూతులు వచ్చేస్తున్నాయి. కాకపోతే ఏంటి తెలుగు అచ్చం తెలుగు వచ్చేది మనకి. కాకపోతే ఏంటంటే లేడీస్ ఫ్యాన్స్ కూడా ఉంటారు మనకి, తెలుసా? అది అందుకు కాబట్టి వదిలేయండి. ఓకేనా? లేకపోతే ఇలాగే ఉంటుంది.